హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి సో హెల్తీ అయిన ప్రోటీన్ రిచ్ దోశ. ఫ్రెండ్స్, ఈ దోశకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మన ప్రోటీన్ రిచ్ దోశకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరకు శనగపప్పు, 1 కప్పు వరకు కందిపప్పు, అలాగే 1 కప్పు వరకు ఇక్కడ పచ్చగా ఉండే పెసరపప్పుని తీసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు లావటుకులు, 1 కప్పు వరకు మినప్పప్పు, 1 కప్పు వరకు లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు మసరుపప్పుని తీసుకోవాలి. అంటే ఎర్ర కందిపప్పు అంటారు కదా ఫ్రెండ్స్, దాన్ని తీసుకోవాలి. ఇవన్నీ నేను ఈ కప్ మెజర్మెంట్తో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఏదైనా చిన్న కప్ మెజర్మెంట్ పెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. అలాగే 2 కప్పుల వరకు సేమ్ అదే కప్పుతో బియ్యాన్ని తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 ఇంచు వరకు అల్లం, 3 వరకు పచ్చిమిర్చి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా ఫ్రెండ్స్? మన ప్రోటీన్ రిచ్ దోశ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక చిన్న మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి. అంటే ఇవన్నీ నానబెట్టుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్ని తీసుకోవాలి. ముందుగా మనం తీసుకున్న బియ్యాన్ని, అలాగే కందిపప్పుని యాడ్ చేసుకోవాలి, శనగపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 బై 1 మొత్తం అన్నీ మనం తీసుకున్న పప్పులన్నీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ని పప్పులు కలిపి వేసుకోవడం వలన దోశ మంచి రుచిగా క్రిస్పీగా రావడంతో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. మనం పర్మేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. ఈ దోశకి ఈ విధంగా మొత్తం అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి 1 బై 1. అంటే పులియబెట్టాల్సిన అవసరం లేకుండానే ఈ దోశను వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇన్స్టెంట్గానే. ఈ విధంగా అన్నీ తీసుకుని ఇప్పుడు నేను ఆ కప్పును ఎందుకు చూపించానంటే మీకు ఇవన్నీ అదే కప్పుతో కొలిచి తీసుకున్నానని చూపించాను ఫ్రెండ్స్. ఏదైనా ఒక చిన్న కప్పుతో తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే అన్ని పప్పులు కలుపుతాం కాబట్టి పిండి క్వాంటిటీ అనేది కాస్త ఎక్కువగా వస్తుంది కాబట్టి కొద్దిగా తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా తీసుకున్న దాన్ని శుభ్రంగా కడుక్కొని ఓవర్ నైట్ నానబెట్టి పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, శుభ్రంగా కడుక్కొని నీళ్ళు వేసుకుని ఓవర్ నైట్ నానబెట్టామంటే ఈ విధంగా ఫుల్గా మొత్తం చక్కగా నాని వచ్చేస్తాయి. ఎంత అయిపోయింది చూసారు కదా. అందుకనే కొన్ని పప్పుల్ని తీసుకోవాలి, అంటే కాస్త క్వాంటిటీ తీసుకోవాలి. ఇలా నానిన వాటిని మార్నింగ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను మీకు. ఈ విధంగా ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకుని అందులోకి యాడ్ చేసుకుని ముందుగా మనం తీసుకున్న జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, అల్లం ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకుని ఈ విధంగా సరిపడా నీళ్ళని యాడ్ చేసుకుని రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకుని ఫైన్గా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా దోశ కాస్త క్రిస్పీగా ఉండాలంటే కాస్త కోర్సుగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు ఈ దోశల్లోకి మంచి కాంబినేషన్ అయిన చట్నీని కూడా చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా సాఫ్ట్ దోశల కోసం కాస్త మెత్తగానే నేను గ్రైండ్ చేశాను ఫ్రెండ్స్. మీరు చూసి పలుకులుగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన చట్నీ ప్రిపరేషన్ చూద్దామా ఫ్రెండ్స్? చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కాస్త వేసుకొని ఇందులోకి చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 4-5 వరకు వెల్లుల్లి, ఒక 3 వరకు పచ్చిమిర్చిని వేసుకుని ఇవి కాస్త వేయించుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి కాస్త ఈ విధంగా వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా కాస్త వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఈ దోశల్లోకి చట్నీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకునే చట్నీ అనేది చూస్తున్నారు కదా, ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పచ్చి కొబ్బరి కూడా తీసుకుని పచ్చి కొబ్బరి కూడా కాస్త వేగేలాగా ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగాక కాస్త జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా జీలకర్రని కూడా యాడ్ చేసుకుని మరొక్కసారి మళ్ళీ ఇలా చక్కగా ఒకసారి టాస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కాస్త ఈ విధంగా వేగిన తర్వాత కరివేపాకును కూడా ఒక 2 రెమ్మలు తీసుకుని కడుక్కొని ఈ విధంగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను కాడలతోనే వేసుకున్నాను. కాస్త వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ క్వాంటిటీలో అవసరం లేదు. చిన్న చింతపండుని కూడా కడుక్కుని నేను వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన శనగపప్పు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేపిన పల్లీలు ఫ్రెండ్స్. వేయించిన శనగపప్పు అంటే అవి పుట్నాల పప్పు అంటారు కదా ఫ్రెండ్స్, చట్నీ పప్పు అలా అంటూ ఉంటారు కదా, అది వేసుకోవాలి. ఇలా వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఎంత చక్కగా చల్లారిపోయింది కదా.
ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకుని దీన్ని గ్రైండ్ చేసుకుందాం. చక్కగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, సింపుల్గా చట్నీ బ్యాటర్ కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పూర్తిగా తీసుకోవాలి. నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా తీసుకుని ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా మన చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఈ విధంగా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. చక్కగా బౌల్లోకి యాడ్ చేసుకుని ఇప్పుడు రెగ్యులర్గా పోపు ఎలా పెట్టుకుంటామో అలా పోపును పెట్టుకుని చట్నీలో కలుపుకున్నామంటే మన టేస్టీ పల్లీ చట్నీ, అంటే ఓన్లీ పల్లీయే కాదు ఫ్రెండ్స్, పల్లి కొబ్బరి చట్నీ అని కూడా అనొచ్చు. రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. చట్నీ పక్కన పెట్టుకుని దోశను ప్రిపేర్ చేసుకుందామా? మరి దోశ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా నా దగ్గర ఉండే చిన్న ప్యాన్ని నేను పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరు కాస్త పెద్ద ప్యాన్ని పెట్టుకుంటే కాస్త పెద్ద దోశలు అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా దోశ బ్యాటర్ వేసుకుని చక్కగా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకున్నామంటే రుచి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రాగా ఇందులో నేను ఏమీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనం పర్మిట్ కూడా చేయలేదు పిండిని. ఓన్లీ ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం, మార్నింగ్ రుబ్బుకుని దోశలు వేసుకుంటున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ విత్ చట్నీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ దోశతో. చూస్తున్నారు కదా, మంచి ప్రోటీన్ రిచ్ దోశ అనేది ఎంత బాగా రెడీ అయిపోతుందో కదా. ఒకవైపు బాగా కాలాక ఈ విధంగా రెండు వైపులకి కాల్చుకొని రెండు సర్వ్ చేసుకోవడానికి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుని చట్నీని వేసుకుని చిన్న ముక్కని తెంపుకుని తిన్నామంటే ఫ్రెండ్స్, అంటే చట్నీలో ముంచుకుని తిన్నామంటే అబ్బా ఆ రుచి వేరబ్బా. మీరు ట్రై చేసి ఆ రుచిని మీరే ఆస్వాదించండి ఫ్రెండ్స్. అంత చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి తప్పకుండా ఈ ప్రోటీన్ రిచ్ దోశని ట్రై చేయండి మీరు కూడా. ఒక్కసారి ట్రై చేశారంటే ప్రతిసారి దీన్నే తినాలి అనుకుంటారు, అంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. సో హెల్దీ కూడా. అలాగే మీకు మరో రెసిపీ ఏమైనా కావాలంటే డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.